హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ వ్లాగ్స్. ఇక్కడ టుడే మాకు ఫెస్టివల్ ఏంటంటే మనకి ఉగాది ఉంటుంది కదా. సో ఉగాది లాంటి ఫెస్టివల్ అనమాట. ఇక్కడ విషు అంటారు, అదే మలయాళంలో ఇక్కడ విషు శుభాకాంక్షలు ఉంటుంది. సో ఈ విషు సేమ్ మనకి ఉగాది ఫెస్టివల్ తెలుగు కొత్త సంవత్సరం ఎలాగో ఇక్కడ మలయాళం కొత్త సంవత్సరం అనమాట. సో ఇక్కడ మొత్తం కేరళలో ఎలా కృష్ణుడికి పెడతారు అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చిరుధాన్యాలు, ఫ్లవర్స్ అవన్నీ కలిపి కృష్ణుడికి పెట్టి ఇక్కడ ఆరాధిస్తారనమాట. హిందూ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి మొత్తం కేరళ ట్రెడిషన్లో ఫుల్గా రెడీ అయ్యి మంచిగా ఫుడ్ అనమాట. ఇది ఇక్కడ సద్య అని అంటారు. కేరళలో అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఈ సద్యలో అన్ని రకాల ఫుడ్స్ ఏంటంటే వీళ్ళు చాలా వెరైటీస్ ఉంటాయి. కర్రీస్ మనలా కాదు, కంప్లీట్ డిఫరెంట్ అనమాట. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కేరళ కర్రీస్ అన్నీ. సో ఈ సద్య అనేది చాలా బాగుంటుంది. రైస్ అవన్నీ కూడా నార్మల్ రైస్ కాదు, చూసారు కదా మన సైడ్ దంపుడు బియ్యం అంటారు అలాంటివి. దానికి ఇక్కడ ఒక ఫ్లవర్స్ చూపించాను కదా, ఎల్లో కలర్, అవే యూజ్ చేస్తారనమాట. రోజెస్ అలాంటివి ఏమీ కాదు. ఆ ఫ్లవర్స్ అంటేనే ఇంకా విషుకి, ఇది విషు ఫెస్టివల్కి. అంటే మేము షాపింగ్కి అని చెప్పి వచ్చాము. మేము షాపింగ్కి అని వచ్చాము. మాకు నియర్లో ఉన్న షాపింగ్ మాల్ ఇది ఒకటే అనమాట, షాప్రిక్స్ అని చెప్పి. చూసారు కదా ఎంత జనం ఉన్నారో, అసలు రష్. ఇదంతా కూడా విషు రష్ అనమాట. విషుకి ఫుల్ ఆఫర్స్. మనకి దివాళీ ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ దివాళీ అంతగా ఎవరు దివాళీ అసలు సెలబ్రేట్ చేయరు కేరళ వాళ్ళు. బట్ ఈ విషు మాత్రం తెలుగు సంవత్సరం ఎలాగో మలయాళం సంవత్సరం అలా కాబట్టి సో ఫుల్ ఆఫ్ రష్ అనమాట. మీరు ఎక్కడ చూసినా సరే అసలు ఖాళీ లేదు. మేము ఏదైనా షాపింగ్ చేసుకుందామని చెప్పి వచ్చాము, బట్ హెవీ రష్ ఉండింది. వెళ్ళేటప్పటికైతే చాలా టైం పట్టింది. అది అయిన తర్వాత మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. యాక్చువల్గా మనలాంటి ఫిషెస్ ఇక్కడ దొరకవండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే మన సైడ్ విజయవాడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు, అలాగే కర్ణాటక నుంచి కూడా తీసుకొస్తారు. సో మన సైడ్ లాంటి ఫిషెస్ అయితే నాకు ఇక్కడ కనిపించవు, ఏదో 1-2 మాత్రమే కనిపిస్తాయి. సో జస్ట్ పెట్టాను. ఇది ఎస్పెషల్లీ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందని మత్తి అని అంటారనమాట. అది మోస్ట్లీ ఇక్కడ పీపుల్ యూస్ చేస్తారు. సో నెక్స్ట్ మేము ఇది అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు ఫిషెస్ అని చెప్పి, ఆ ఏరియా అనమాట ఇది. Thanks for watching. Please do subscribe for more videos of